Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 4th June 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ సేమ్ వే రేపు వచ్చేసి మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో యా ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. దాని తర్వాత మార్కెట్ రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చేద్దాం. అండ్ మోస్ట్లీ సెన్సెక్స్ అనేది కూడా సో నిఫ్టీ సెన్సెక్స్ మోరల్లెస్ సిమిలర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి సో ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ దట్. సో ఫ్యూ మెంబర్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చిండే బట్ యా సేమ్ అనాలిసిస్తో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్స్పైరీ డేస్లో కొంచెం సైడ్ వేస్ ఉంది అంటే ఆ ఏరియాలో డికే అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు బీ బిట్ కేర్ఫుల్ అంతే. యా సో ఫస్ట్ లెట్ మీ సో వెనస్డే మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఎక్స్పైరీ తర్వాత జనరల్గా మనకి ఎక్స్పైరీ తర్వాత ఏంటి అంటే ఇంట్రాడే డేటా అనేది ఉండదు మనకి. సో మనం మోస్ట్లీ డేటాలో ఏదన్నా మనకి వాట్ వి కాల్ క్లూజ్ లేకున్నా కూడా ఆర్ ఎక్స్పైరీ తర్వాత మనకి ఫ్రెష్ డేటా ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం ఏం చేస్తామంటే అలాంటి డేస్ అన్నీ కూడా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ పైన డిపెండ్ అవుతూ ఉంటాం. సో యా ఒకసారి క్విక్గా ఈ రోజుకి మనం ప్రెడిక్ట్ చేసుకున్న లెవెల్స్ ఎలా ఉండింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ బ్రేక్అవుట్ ఇది మనం స్ట్రాంగ్ అంటే ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే డిస్కస్ చేసుకుని ఉంటే మనం ఈ లెవెల్ని అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఏంటి అంటే మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లీస్ట్ ఎందుకు కన్ఫర్మేషన్ అంటే పైనుంచి ఫిబొనాచి లెవెల్ డ్రా చేస్తే ఏంటి అంటే సో ఫిబొనాచి లెవెల్ డ్రా చేస్తే అట్లీస్ట్ 50% కానీ ఆ 62% లెవెల్కి కానీ మళ్ళీ ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎస్టర్డే వరకు జనరల్గా 38% రిట్రేస్మెంట్ అనేది డన్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం ప్లాట్ చేసుకొని చూస్తే హిడెన్ డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే హిడెన్ డైవర్జెన్సెస్ వచ్చినాయంటే నెక్స్ట్ అనేది 5th వేవ్కి వెళ్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి క్విక్ అబ్జర్వేషన్, బేసిక్గా ఇది ఎవరు షేర్ చేయరు బట్ యా దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరైతే ఎలిట్ వేవ్స్ వచ్చో అండ్ ఇది ఒక కీ ఇన్సైట్ లా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ వేవ్ స్లగ్గిష్ ఉంటుందో సో ఆ 4th వేవ్ అనేది దాంతో 4th వేవ్ చాలా క్విక్గా ఉంటుంది అనమాట. జనరల్గా ఇట్లాంటివన్నీ సెకండ్ వేవ్లో చూస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే ఈ సెకండ్ వేవ్ స్లగ్గిష్ ఉంది కదా ఈ 4th వేవ్ అనేది చాలా షార్ప్ ఉంటుంది. దాని తర్వాత 5th వేవ్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్గా సైకాలజీ, బేసిక్గా మాస్ సైకాలజీ. లెట్ మీ ప్లాట్ దీస్ లెవెల్స్. సో 1 2 ఇది 3rd వేవ్ అనుకుంటే ఇది 4th వేవ్ అండ్ నెక్స్ట్ ఇది 5th వేవ్. కొన్ని టైమ్స్ ఏంటి అంటే ఈ ఎలిట్ వేవ్స్ అనేది మైండ్ పాడు చేస్తూ ఉంటుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. బేసిక్గా ఏంటి అంటే సో డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు చెప్పడానికి ఇష్టపడను బికాజ్ ఫ్యూ పీపుల్ ఆల్రెడీ కన్ఫ్యూజ్ అయిన ఉండే. సో అందుకని బట్ ఓన్లీ థింగ్ ఈస్ పర్సనల్ ఎవరైనా పింగ్ చేసినా వాళ్ళకి ఎలిట్ వేవ్ స్ట్రక్చర్ ఫామ్ అయినట్టు కనిపించినా కూడా జనరలీ ఐ షేర్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినా కూడా సో ఎప్పుడైతే ఇక్కడ క్లియర్గా జనరల్గా చూడండి. సో ఇది మార్కెట్ లేదు ఓవర్ నైట్ నేను 6:45కి షేర్ చేసినండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ ఎలిట్ వేవ్ పైన ఏంటి అంటే ఎక్కువ ఫోకస్ చేస్తే డైనమిక్గా చేంజ్ అవుతుంది కాబట్టి అంత ఫోకస్ చేయం. సో ఇది అండ్ మనకి ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిస్టెన్స్ తీసుకొని ప్రైస్ కిందికి వస్తూ ఉంటే సో ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకొని చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది. అండ్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుందో మన టార్గెట్ ఏంటి ప్రైస్ ఇక్కడ నుంచి కానీ జనరల్గా ఛానల్ బాటమ్ కానీ ఆర్ ఒక సపోర్ట్ లెవెల్కి కానీ రీచ్ అవుతుంది. సో దీనికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఏంటి ఈ ఏరియాలో మనకి ఒక డౌ థియరీ వైలేషన్ కావాలి ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి. అదర్వైజ్ ప్రైస్ ఇక్కడికి వచ్చింది అంటే ఈ ఏరియాలో నో ట్రేడింగ్ జోన్ అండ్ ఈ ప్లేస్ అంతా కూడా స్లగ్గిష్ ఉంటుంది. రివర్సల్ ప్యాటర్న్ కోసం చూస్తూ ఉండాలి బికాజ్ డైవర్జెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి. టీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ ప్లే చేసి చూపిస్తా సో దట్ సేమ్ వే అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ ఇండికేటర్ గ్రూప్లో కానీ ఎక్కడ కూడా ఈ మధ్యలో ట్రేడ్ చేయొచ్చు అనేది ఎక్కడ కూడా చెప్పాను. జనరల్గా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ బౌన్స్ అంటే అట్లీస్ట్ ఒక 38% కానీ 50% కానీ బౌన్స్ వచ్చి అప్పుడు రిట్రేస్మెంట్ వస్తే మనకి ఏంటంటే స్టాప్ లాస్ అది ఈజీ అవుతుంది. సో సేమ్ వే చాలా పీపుల్ పింగ్ చేస్తూ ఉండే. సో బట్ ఒకటే క్లియర్గా చెప్పిన ఈ జోన్లో ఏంటి అంటే జనరల్గా స్లగ్గీజ్ ఉంటుంది ఈ జోన్ అంతా కూడా. ఎప్పుడైతే డబుల్ బాటమ్ లాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయో దాని తర్వాత ఏంటి అంటే ప్రైస్ మూమెంట్ ఉంటుంది బట్ ఆప్షన్ బయర్కి అంత అట్రాక్టివ్ నంబర్స్ అయితే ఉండవు అనమాట.
సో సేమ్ థింగ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ ఇన్ కేస్ చేయాల్సి వస్తే మనకి జనరల్ ఖాళీ కూర్చోవడం ఇష్టం ఉండదు. సో ఎక్కడో చోట ట్రేడ్ చేసుకోవాలి, డబ్బులు పోగొట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం కాబట్టి జనరలీ చేయాల్సి వస్తే 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. దీంట్లో ఏంటి అంటే మన క్యాపిటల్ని ఇంపాక్ట్ చేసేది 0.25% అట్లా ఉంటుంది. దీంతో జనరల్ అంత ఇంపాక్ట్ అనిపించదు క్యాపిటల్కి, కాబట్టి అట్లీస్ట్ వీటిపైన చేయండి. అదర్వైజ్ ఆ హెడ్ఏక్ అనేది అంటే చేసి ఒక తప్పు తెలుసుకుంటే మళ్ళీ చేయం కాబట్టి అట్లాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సేమ్ థింగ్ హ్యాపెన్ టుడే యాజ్ వెల్. సో నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. అండ్ యా, సో ఎవరైతే అట్లీస్ట్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానివ్వండి, అండ్ ఈవెన్ ఇండికేటర్ గ్రూప్లో కానివ్వండి, పర్సనల్ ఫ్రెండ్స్కి కానివ్వండి, బేసిక్గా ప్రైస్ ఎప్పుడైతే అట్లీస్ట్ ఇది చేసినా సరే ఈ జోన్లోనే 23,153 లెవెల్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్తా. బికాజ్ చాలామంది ఏంటి అంటే ఇంకా కిందికి వెళ్తుందేమో ఛానల్ ఉంది కదా అనుకుంటారు. బట్ ఎప్పుడైనా సరే కొంత స్లిప్పేజ్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద డేస్ మన అనాలిసిస్ వర్క్ అవుతుంది. బికాజ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని నేను మీకు ఈరోజు అట్లీస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్లా డ్రా చేస్తున్నాను అది కూడా చూపిస్తా. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రైస్ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది అట్ సపోర్ట్ జోన్. సో ఇదేంటి, ఒక బుల్లిష్ ప్యాటర్న్. సో దీని తర్వాత సపోజ్ దీనికి అడిషనల్ కన్విక్షన్ కావాలనుకుంటే ఏం చేయాలి, ఇంకా సో డౌ థియరీ వైలేషన్ కోసం అన్నా చూడాలి, ఆర్ ఇంకొక క్యాండిల్ ఫాలోఅప్ క్యాండిల్ కోసం అన్నా చూడాలి. నెక్స్ట్ క్యాండిల్ జనరల్గా ఆలోచించండి. ఇక్కడ ఇప్పుడు నేను ప్రాఫిట్ బేసిక్ ఈ టిప్స్ ఆర్ కాల్ సర్వీసెస్ కైండ్ ఆఫ్ అయితే కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ అబ్జర్వేషన్సే నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. బికాజ్ ఇది లాంగ్ రన్లో సస్టైన్ అవుతూ ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ టిప్స్ అండ్ కాల్ చేసి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఇక్కడ ఇది చేసుకోండి అంటే ఏంటి అంటే నేర్చుకోవడానికి స్కోప్ ఉండదు. బట్ ఎక్కడైతే ఫామ్ అవుతూ ఉంటాయి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ఇది ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్. ఠీకే, అప్పుడు మనకి క్లియర్గా ఒక జనరల్ ఒక స్మాల్ డిప్ వచ్చిన ఆర్ ఎలియట్ వేవ్ కాదు, సో జనరల్గా డౌ థియరీ ప్రకారం ఒక జనరల్ ఒక వాట్ డు వి కాల్ ఒక స్మాల్ డిప్ కానివ్వండి ఆర్ డౌ థియరీ కన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది బేసిక్గా. సో ఇప్పుడు మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అట్లీస్ట్ చేయాల్సి వస్తే జనరల్ 1:1. అండ్ ఇది ఎప్పుడైతే ఫామ్ అయిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే నెక్స్ట్ టార్గెట్ ఈజ్ గోయింగ్ టు బి అట్లీస్ట్ ఈ లెవెల్ కానీ ఆర్ ఛానల్ టాప్ కానీ అని చెప్పేసి. సో యా, ఒకసారి క్విక్గా నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. అండ్ నేను ఈ రేంజ్లో ఉన్నప్పుడే ఇది ఎలా చెప్పగలుగుతున్నా, జస్ట్ ఇమాజిన్. సో సేమ్ వే మీరు కూడా చెప్పగలుగుతారు. ఓన్లీ థింగ్ ఈజ్ అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఛానల్స్ పైన చాలా వర్క్ చేయండి, థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కవర్ చేయండి, సో దట్ ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా క్లియర్గా చూడండి, ప్రైస్ ఎప్పుడైతే రీచ్ అయిందో ఏంటి అంటే ఎవరు సెల్లర్స్ ఎక్కడ యాక్టివ్ అవుతూ ఉంటారు, బయర్స్ ఎక్కడ యాక్టివ్ అవుతూ ఉంటారు, ఇట్లాంటి జోన్స్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈవెన్ సమ్టైమ్స్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. అట్లీస్ట్ ఒక లెవెల్ దాటితే ఇక్కడ నుంచి బయర్స్ యాక్టివ్ అవుతూ ఉంటారు, అట్లీస్ట్ వీ కెన్ కన్సిడర్ బుల్లిష్ అనే వేలో. దాని తర్వాత స్టాప్ లాస్ అనేటివి ఉండవు, మోస్ట్లీ హిట్ అవ్వవు కూడా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసేది ఎంతమంది అనేది దానిపైన ఉంటుంది ఫోకస్ అంతా కూడా. అండ్ క్లియర్గా అట్లీస్ట్ ఈ క్యాండిల్లో మనకి డిప్ రాలేదు, బట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ప్రైస్ అనేది కంప్లీట్గా సపోర్ట్ అనేది తీసుకుంది. అట్లీస్ట్ దీన్ని బ్రేక్అవుట్లో తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ఈజీగా ఇది 80-100 పాయింట్స్ మూవ్ ఉంటుంది, దాన్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ ఎవరైనా బాటంలో మిస్ అయినా, ఇంకొంచెం కన్జర్వేటివ్ ఉన్నా, ఏది జరిగినా కూడా సో ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిప్స్ అండ్ కాల్స్ పక్కన పెడితే ఈ ఒక రోజు ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా. ట్రేడ్ ఉంటే ఏ రేంజ్లోంచి ట్రేడ్ ఉంటుంది, ఇన్ కేస్ ఉండకుంటే ఏ ఏరియాలో ఉండదు. ఠీకే. అండ్ లైవ్ మార్కెట్లో కూడా మోరర్లెస్ ఇదే పాయింట్స్ని నేను అట్లీస్ట్ మళ్ళీ ఏదైతే ప్రైజ్ యాక్షన్, అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్ కావచ్చు, నార్మల్ సింపుల్ ప్యాటర్న్స్ కావచ్చు, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు, ఫార్మేషన్స్ కావచ్చు, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కలిపి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కొంత బ్యాక్ టెస్ట్ చేసినా ఆర్ చెప్పేది కరెక్ట్గా ఫార్మేషన్స్ని అర్థం చేసుకున్నా కూడా చాలా వరకు హెడేక్స్ అనేటివి ఉండవు. సో ఇది ఈరోజు జరిగిన ప్రైజ్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇక్కడ కూడా క్లియర్గా చూడండి ప్రైస్ అనేది ఏం జరిగింది ఇక్కడ బేరిష్ ప్యాటర్న్. అండ్ ఇది జనరల్గా బేసిక్గా ఇది ఫామ్ అయినప్పుడే ఆర్ ఈ క్యాండిల్ ఫామ్ అయినాక ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ లెవెల్ ఛానల్ టాప్లోనే బుక్ చేసుకోమని చెప్పా.
అండ్ దాని తర్వాత ప్రైస్ ఎక్కడికి వచ్చింది. ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం హిట్ అవుతుంది కదా, ఇక్కడే మనకి మంచి ప్రీమియం వస్తుంది ఆప్షన్ బయర్స్కి కానీ, ఆప్షన్ బయర్స్కి. సెల్లర్స్ కంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి అండ్ ఒక డిప్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే వరకు ఏంటి అంటే ఆప్షన్ బయర్స్కి అంత ఫెచ్చింగ్ ఉండదు. సపోజ్ ఒక ప్రీమియం జనరల్గా 90 to 150 ట్రావెల్ చేసింది అనుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రావెల్ చేసే వరకు జనరల్గా 140, 145 ఆ రేంజ్లోనే ఉంటుంది ఇన్ కేస్ కొంత దీన్ని క్రాస్ చేసినా కూడా. సో ఇట్లాంటివి మీరు కూడా తెలుసు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ట్రేడ్ ఎంటర్ అయ్యే టైంలో లేట్గా ఎంటర్ అవుతాం, తీసుకునే టైంలో కూడా లేట్గా తీసుకోవాలనుకుంటాం. అదంతా జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఠీకే, ఈ మైన్యూట్ థింగ్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే మీరు కూడా చెప్పగలుగుతారు. దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్సనల్ అబ్జర్వేషన్స్. మార్కెట్ని ఏంటి అంటే జనరల్గా సింపుల్ వేలో చెప్పాలి అంటే కాల్ని బై చేయడం వచ్చి గ్రీన్ అందరు చూస్తూ ఉంటారు. ఒక ట్రెండింగ్ మార్కెట్లో ఎవరికైనా పాసిబుల్. బట్ సైడ్ వేస్ మార్కెట్, బేరిష్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా హెడేక్ అనిపిస్తుంది. సో వాటిని చిన్న చిన్న మూవ్స్తో ఎట్లా క్యాప్చర్ చేయొచ్చు, ఎట్లాంటి ఫార్మేషన్స్ ఫామ్ అయితే మనకి ఎట్లాంటి రిస్క్ రివార్డ్ వస్తుంది, ఇట్లాంటి థింగ్స్ పైన వర్క్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇదంతా కూడా ఈజీ అవుతుంది. యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైజ్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది. బేసిక్గా సిఎన్ఎక్స్ ఐటీలో చూడండి కంప్లీట్గా మనకి ఏంటి అంటే, నేను చాలాసార్లు న్యూస్ వస్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక లోవర్ లోస్ చేసేటప్పుడు ఏంటి అంటే ఇది పైకి వెళ్ళేటప్పుడు ఒక రెసిస్టెన్స్ రీచ్ అవ్వగానే చాలా గుడ్ న్యూస్ ఉంటుంది. అంటే బేసిక్గా ఇంకా ఐటీ బూమ్ ఉంటుంది. ఆర్ ఇంకా వాట్ డు వి కాల్ ఏఐ మోస్ట్లీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిపోతుంది. సో మాన్యువల్ ఎంప్లాయీస్కి మళ్ళీ ఇది వస్తుంది, 100 థింగ్స్ ఉంటాయి. హియర్ నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లే, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. మార్కెట్లో చాలా డబ్బు ఖర్చు పెట్టి మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ థాట్స్ అన్నీ మనపైకి ఇంపోజ్ చేస్తూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు చూడండి, ఎవరైతే మళ్ళీ ఐటీలో ఇన్వెస్ట్ చేసారో ఈరోజు మూవ్స్ చూడండి. టీసీఎస్ 8%, ఇన్ఫీ 3%, కోఫోర్జ్ 6%, హెచ్సిఎల్ టెక్ ప్రాఫిట్స్ రాగానే బుక్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు చూడండి. విప్రో, పర్సిస్టెంట్, టెక్ఎం 6%, ఎల్టీఐఎం 6%, ఓఎఫ్ఎస్, ఎంఫసిస్ నేనైతే క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటాను. సో ఇవి అనమాట. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. న్యూస్ బేస్డ్ చేయడం వల్ల ఎలాంటి హెడ్ఏక్ ఉంటుందో తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో అట్లీస్ట్ మీకు ఏదైనా నిజంగా హెడ్ఏక్లో ఉన్నా సరే అట్లీస్ట్ నైటో ఎప్పుడో ఒకసారి మెసేజ్ చేయండి. సో దట్ నాకు వీలున్నప్పుడు చూసి నిజంగా అది ఎలాంటి ఫేజ్లో ఉంది, కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోవచ్చు, బట్ ట్రేడ్ ఉందా లేదా అనేది అన్న చెప్పగలుగుతాం. యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైజ్ యాక్షన్ రీక్యాప్. ఎప్పుడైనా సరే న్యూస్ని అనలైజ్ చేసుకునేటప్పుడు అంటే 100 టైమ్స్ చెప్పుంటా ఇప్పటికీ, బట్ ఇది మళ్ళీ బోరింగ్గా ఉంటుంది రెగ్యులర్గా వినే వాళ్ళకి. బట్ మన పైన న్యూస్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో, బికాజ్ మనల్ని అలా మోల్డ్ చేశారు వాళ్ళంతా. యా, సో రేపటి కోసం మార్కెట్ ఎలా ఉంది అండ్ ఒకసారి క్విక్గా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని అనలైజ్ చేద్దాం. అండ్ ఈ రోజు కోసం బేసిక్గా రేపటి కోసం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ అండ్ సేమ్ వే రీటైలర్స్ కానీ వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, బట్ రేపటి కోసం మాత్రం వీళ్ళు బేరిష్లోనే ఉండిపోయారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు డౌన్ మూవ్ ఏదైతే ఉందో నేను వద్దని చెప్పా కదా, ఆ మూవ్లో చేసినా సరే 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ అని చెప్తా ఉంటాయి కదా, ఆ ఏరియాలో ఏంటి అంటే ఇంకా ప్రైస్ పైకి వెళ్తుంది. ఇది ఒక జనరల్గా ఒక ఫ్లాగ్ అండ్ పోల్, బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ అని చెప్పేసి మళ్ళీ రీటైలర్స్ అందరు ఇక్కడికి వస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ అనేది జస్ట్ 2 క్యాండిల్స్లో ఎంత ట్రావెల్ చేసింది అనేది మీరు చూశారు. సేమ్ వే ఈరోజు వీళ్ళు అక్కడే స్టక్ అయి ఉంటారు ఆర్ మిడ్ ఆఫ్ ద ట్రెండ్ తీసుకొని ఉంటారు. సో రేపటి కోసం మాత్రం రీటైలర్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. సో ఎఫ్ఐఎస్ కూడా యాక్చువల్గా ఒక వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్జ్ చేసి ఉన్నాయి అండ్ వెరీ మోడరేట్ క్వాంటిటీ బేరిష్ సైడ్స్ ఉంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రొపరేటరీస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. బట్ రేపటి కోసం ఏంటి అంటే వీళ్ళ పొజిషన్స్తో బ్లఫ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో రేపు ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్ మధ్యనే కొంత తేడా ఉంది ఎఫ్ఐఎస్కి ప్రోస్కి. సో ఇలాంటి డేస్లో మనం ప్రైజ్ యాక్షన్ని ఫాలో అవుతాం ఆర్ మార్కెట్లో ఒక 30 minutes వెయిట్ చేస్తే క్లియర్ ట్రెండ్ తెలిసిపోతుంది. సో దీని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయలేం. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి కోసం డేటాని ఫాలో అవ్వట్లేదు. సో ఇన్ కేస్ ఫాలో అవ్వాలి అంటే ఒక డౌ థియరీ కన్ఫర్మేషన్ కావాలి, అదేలానో మీకు చాట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఠీకే, యా.
యా. సో ఇది 4th June థర్స్డే రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. అండ్ సేమ్ వే ఇన్ కేస్ రేపు ప్రైస్ డైరెక్ట్గా వాట్ డు వి కాల్ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్ క్రియేట్ చేసి ప్రైస్ పైకి వెళ్తూ ఉంది అనుకుందాం. సో ఈ లెవెల్ అంటే ఈ లెవెల్ పైన కన్ఫర్మేషన్ వచ్చాక రేపు మీడియం ప్రాబిలిటీయే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ప్రైస్ బుల్లిష్ ఉండాలి అంటే ఫస్ట్ ఏది చేయకూడదు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎప్పుడైతే ప్రైస్ ఇన్ కేస్ డైరెక్ట్ ఒకటే సింగిల్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇదే రేంజ్లో అక్యురేట్గా ఉండదు, కొంచెం అటు ఇటు ఉంటూ ఉంటుంది. సో దీన్ని మీరు కొంచెం జుగాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్లోనే ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి నో ట్రేడింగ్ జోన్ అనమాట ఫర్ అస్, మేము ఫాలో అయ్యేది. బికాజ్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ చేసినట్టే ఉంటుంది అండ్ ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ చేసినట్టే ఉంటుంది, బట్ ప్రైస్ మోస్ట్లీ ఇదే రీజన్లో ఉంటుంది. టీకే. సో ఇది నో ట్రేడింగ్ జోన్ ఫర్ అస్ అండ్ ఇందులో 100 పాయింట్స్ అట్లా ఉండొచ్చు, బట్ దీని గురించి వర్రీ అవ్వద్దు. ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి అంటే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో ఈ రోజులాగా, సో అప్పుడు దిస్ ఈజ్ గోయింగ్ టు బి మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్ యాజ్ పర్ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో. సో ఈ ప్రొప్రైటరీ పొజిషన్స్ అనేటివి స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు వీళ్ళు యాక్టివ్ అయి ఉన్నట్టు ఈ జోన్లో కాబట్టి, సో ఇది మాకు మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి ప్రైస్ కిందికి వస్తూ ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఎక్కడున్నా కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి నో ట్రేడింగ్ జోన్. సో ప్రైస్ ఫస్ట్ క్యాండిల్లోనే కొంచెం పెద్ద క్యాండిల్ వచ్చి ఇదే జోన్లో ఉంటుంటే ఆప్షన్ సెల్లర్స్కి ఎవరైతే న్యూట్రల్ స్ట్రాటజీస్ చేస్తూ ఉంటారో పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. టీకే. సో ఇది మీరు పర్సనల్గా అబ్జర్వ్ చేయండి అండ్ యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి అవాయిడబుల్ జోన్ ఎక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంది. సో లో ప్రాబబిలిటీ కంటే కూడా ఒక 100-150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. బికాజ్ మార్కెట్ ప్రొప్రైటరీస్ బుల్లేజ్ ఉన్నారు అండ్ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంది, ఏ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ఎప్పుడు స్విచ్ అవుతుందో తెలియదు కాబట్టి ఓఐ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఓఐ పైన డిపెండ్ అవ్వకుండా ఈరోజు కూడా మంచి ప్రాఫిట్స్ ఏమైనా ఉంటాయి జనాలందరికీ. అండ్ సేమ్ వే ఈ లాస్ట్ 2-3 డేస్ నుంచి మంచినే ఉంది కాబట్టి ఒకరోజు ట్రేడింగ్ వదిలేయడం వల్ల అన్సర్టనిటీ ఉన్నప్పుడు కానీ డేటాలో క్లారిటీ లేనప్పుడు కానీ వదిలేయడం వల్ల పెద్ద పోయేదేం లేదు. టీకే. డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇట్లా కిందికి వెళ్తూ ఉంటే ఇది పర్సనల్గా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే లైవ్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. ఇది జనరల్గా 10 to రెగ్యులర్గా మనం లో ప్రాబబిలిటీ మనకి ట్రేడ్ ఉండొచ్చు. సో ఇది 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ ప్లాన్. బికాజ్ ఇది లాస్ వెళ్ళినా కూడా మన క్యాపిటల్లో 0.25% ఇంపాక్ట్ ఉంటుంది. టీకే. సపోజ్ 1 lakh చేస్తూ ఉంటే జనరల్గా మనకి 1000 రూపీస్ లేదా 500 ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదొకటి. అండ్ సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని వెళ్తుంటే మనకి ఎలాగో మళ్ళీ మీడియం ప్రాబిలిటీ కవర్ అవుతూ ఉంటుంది. బట్ ఇన్ కేస్ డైరెక్ట్ ఈ లెవెల్లోంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక రివర్సల్ కోసం చూస్తా. దిస్ ఈజ్ గోయింగ్ టు బి లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే. సో ఇన్ కేస్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంది అనుకోండి, ఇది అవాయిడబుల్ సినారియో, బాగా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రైస్ ఈ రేంజ్ పైన కన్ఫర్మ్ వేస్తూ పైకి వెళ్తూ ఉంటే ఈ టిల్ దిస్ లెవెల్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ప్రైస్ ఇక్కడ నుంచి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఇది జనరల్గా నో ట్రేడింగ్ జోన్. అండ్ ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ కిందికి వస్తూ ఉంటే ఇది లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్, బేరిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ప్రైస్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో. అండ్ బాటమ్ నుంచి జనరల్గా బుల్లిష్ ట్రేడ్ చేయాలి అంటే వీ నీడ్ టు డిపెండ్ ఆన్ ఓఐ. టీకే. సో ఈ 3 things గుర్తుపెట్టుకోండి, 3-4 things. సో చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది ఎందుకు పైకి వెళ్తుంది, దీన్ని ఇంకొక అడిషనల్ కన్విక్షన్ కింద ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఈఎంఎస్ ప్లాట్ చేసుకొని చూడండి. అండ్ సేమ్ వే ఈరోజు ప్రైస్ ఏం చేసిందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ ఒక జనరల్గా ఒక కన్ఫర్మేషన్ లాగా ఉంది. రేపు మనకి గ్యాప్ అప్ అయ్యి ఆర్ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తూ పైకి వెళ్తూ ఉంటే డౌ థియరీ కన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఆర్ స్టిల్ దీనిపై నుంచి మళ్ళీ వెళ్ళినా కూడా క్లియర్ కన్విక్షన్ అనేది ఉంటుంది. బికాజ్ సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సపోజ్ బేరిష్ వచ్చింది అనుకున్నాం, ఇది క్లియర్గా రిజెక్ట్ అయినట్టే కదా, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఫాల్స్ బ్రేక్అవుట్ లాంటి థింగే కదా.
సో ఇది మైండ్లో పెట్టుకోండి, ఇది ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఇది ఏం అర్థం కాలేదు, ఫస్ట్ 15 మినిట్స్లో హెడేక్ ఉంది, ఈరోజు ఇంత పెద్ద క్యాండీ చూస్తున్నా ట్రేడ్ చేయలేదు పర్సనల్గా. సో ఎవరైనా సరే చాలామంది ట్రేడ్ చేయకుండా వరీ లేదు, బట్ ఎండ్ ఆఫ్ ద డేకి మనకు ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది దొరికింది కదా, ఇదంతా కూడా డిస్కస్ చేసుకుంది కదా. సేమ్ వే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని మార్కెట్లోంచి ఎగ్జిట్ చేస్తుంది, రీటైలర్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీటైలర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి, సో ఎవరైతే ఎక్కువ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో అక్కడ నుంచి మనం కన్విక్షన్ని బిల్డ్ చేసుకోవాల్సిన ఛాన్స్. ఠీకే, సో ఇది అండ్ సేమ్ వే మీకు కూడా. సో యా, సో ఇక్కడితో జనరల్గా రేపటి కోసం ప్లాన్ అయితే అయిపోయింది. అండ్ ఎవరైతే డేటా బ్రేక్డౌన్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆర్ ఓన్లీ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నారో పర్సనల్గా డిఎం చేయండి. అట్లీస్ట్ ఒక 15 to 20 minutes కాల్ ఉంటుంది, దాని తర్వాత మీరు నేర్చుకోగలుగుతారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ చూసాక ఏంటి అంటే కోర్స్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ సేమ్ వే అట్లీస్ట్ మీకు లైవ్ మార్కెట్లో కొంత వాట్ డు వి కాల్ అడిషనల్ కన్విక్షన్ కావాలి. అండ్ సేమ్ వే ఎవరో ఒకరు మానిటర్ చేసి ఇట్లాంటి థింగ్స్ అని చెప్పాలనుకుంటే లెవెల్స్ ఓవర్ నాయిస్లో జాయిన్ అవ్వండి, పర్సనల్గా పింగ్ చేయండి. ఆర్ సేమ్ వే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ యూఆర్ఎల్ త్రూ వెళ్ళండి, డీటెయిల్స్ చదవండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇవి ఏవి కూడా పెద్ద ఛార్జబుల్ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ వెన్ యూఆర్ గుడ్ అట్ సంథింగ్ డోంట్ డూ ఇట్, అంటే ఫ్రీగా చేయొద్దు అనేది. అండ్ సేమ్ వే ఏంటి అంటే ఎవరు ఎలాంటి ట్రేడ్ చేస్తారో తెలియదు కాబట్టి అట్లీస్ట్ మీకు సూట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి నేను అప్డేట్స్ కూడా మెయిన్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఠీకే, సో యా, ఈవెన్ ఇండికేటర్ మీరు ఇండికేటర్ని చూడాలనుకున్నా కూడా అట్లీస్ట్ నేను ఈరోజు ఇంకా ఇండికేటర్ని అప్డేట్ చేయలేదు. యా, సో ఈవెన్ ఇండికేటర్ రిజల్ట్స్ కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ తర్వాత ఎంత పెద్ద మూవ్ వచ్చింది, సేమ్ వే లాంగ్ తర్వాత ఎంత మూవ్, సేమ్ వే ఇక్కడ కూడా సేమ్ వే. సో అట్లీస్ట్ మీకు ఒక అడిషనల్ కన్విక్షన్ పర్సన్తో కాకుండా జనరల్గా ఏఐతో కావాలనుకున్నా కూడా ఇండికేటర్ అనేది ఉంది. అండ్ ఫ్రీగా వాడాలనుకుంటే మీరు అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్ ఉంది, జస్ట్ గో త్రూ దోస్ డీటెయిల్స్, ఈజీగా అర్థమైపోతుంది. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.